ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇప్పుడు ఇంతకు ముందు మనం అనుకున్నాం ప్రథమ ద్వితీయ షష్ఠి చెప్పామని. అంటే షష్ఠి ఎందుకు చెబుతుంటామంటే ఎక్కువ షష్ఠి విభక్తి వ్యవహారంలో ఉంటుంది. భాషలో కూడా షష్ఠీ విభక్తి ఎక్కువ ప్రయోగింపబడుతుంది. అందుకోసం షష్ఠీ విభక్తి చెప్తాం. అంతేకాకుండా మానవుడికి అహంకారం మమకారాలు ఎక్కువగా ఉంటాయి కదా, అంచేత అహం అనేది ప్రథమ విభక్తి. అహం అనేది ప్రథమ. అంటే ఏది చెప్పినా ముందు నేను అనేటువంటి భావన ఉంటుంది కదా, తర్వాత నాది అనే భావన ఉంటుంది. అంచేత షష్ఠీ విభక్తి మమ అంటే నాది, నా యొక్క అంట. అందువల్ల నేర్పేటప్పుడు మొట్టమొదట ప్రథమా విభక్తి షష్ఠీ విభక్తి చెబుతూ ఉంటాం అన్నమాట. తర్వాత నిత్యం ఏదో ఒకటి పని చేస్తాడు కాబట్టి ద్వితీయ విభక్తి. దేన్ని చేసినా దాంట్లో కర్మ ఒకటి ఉంటుంది, అంచేత కర్మవాచకానికి ద్వితీయ వాడతారు. అందువల్ల ద్వితీయ విభక్తి అన్నమాట. ఈరోజు తృతీయ విభక్తి చెబుతాను. ఇప్పుడు ఉదాహరణకి రామ ఉందనుకోండి, మీకు రామ రామౌ రామాహ అని ప్రథమా విభక్తి అని చెప్పాం. దానికి అర్థం చెప్పినప్పుడు రామ అంటే రాముడు అని. అదే ద్వితీయ చెప్పినప్పుడు రామం రామౌ రామాన్ అంటాం. రామం అంటే రాముణ్ణి, నీటులా కూర్చే గురించి ద్వితీయ కదా, అంచేత రామం అంటే రాముని. బహువచనంలో రామాన్ రాములను. పుంలింగ బహువచనంలో ద్వితీయ విభక్తి చివర ఎప్పుడు కూడా నకారం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. పుంలింగ శబ్దాలన్నిటికీ కూడా ద్వితీయ విభక్తి బహువచనంలో చివర నకారం ఉంటుంది అన్నమాట. రామాన్, బాలాన్, వృక్షాన్, హరీన్, గురూన్, పితృన్, ధాతృన్, ఇట్లాగా సాధారణంగా శబ్దాలన్నిటికీ కూడా ద్వితీయ బహువచనంలో నకారం ఉంటుంది. ఇప్పుడు తృతీయ విభక్తి చెప్తాను. రామ శబ్దానికి ప్రథమ రామ రామౌ రామాహ, ద్వితీయ రామం రామౌ రామాన్, తృతీయ రామేణ రామాభ్యాం రామై. రామ శబ్దానికి రామేణ రామాభ్యాం రామై, అలాగే బాలేన బాలాభ్యాం బాలై. తృతీయ విభక్తి యొక్క అర్థం తెలుసు మీకు. చేతంచేన్ తోడంతో, తెలుగులో మనం విభక్తి ప్రత్యయాలు నేర్చుకున్నాం చిన్నప్పుడు. చేతంచేన్ తోడంతో అని. నిజత చేత తోడ, లేదా ఈ చేతాకి చే అని తోడాకి తూ అని కూడా వాడుతుంటారు. ఒక ఆ చే చెప్పినా చేత అన్నా ఒకటే, అలాగే తోడ అన్నా తూ అన్నా ఒకటే. రామేణ రామాభ్యాం రామై, బాలేన బాలాభ్యాం బాలై, దండేన దండాభ్యాం దండై. ఇది రామేణ బాలేన. ఒక తేడా కొంచెం గమనించండి. రామ శబ్దం కదా, రామ శబ్దంలో రేఫ ఉంది. అలా రేఫ ఉన్నప్పుడు తర్వాత వచ్చే నకారము టాఠాడా ఉంటుంది అనమాట. తవర్గలో తాథా నాకి బదులుగా టాఠాడా ఉంటుంది. బాల శబ్దంలో అయితే బాలేన
అక్కడ తవర్గలో నకారమే ఉంది. రామేణ దగ్గర టవర్గ నకారం ఉందన్నమాట. అదొకటి కొంచెం మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈ ప్రాతిపదిక అని అంటారు. ఆ మాట మీకు చెప్పుంటాను నేను. నామవాచకాలన్నిటికీ మూలాన్ని ప్రాతిపదిక అంటారు. క్రియాపదాలన్నిటికీ మూలాన్ని ధాతువు అని అంటారు. నామవాచకము క్రియాపదము రెండే రకాలు ఉంటాయి మొత్తం భాషలో. అంచేత ఈ నామవాచకాలకు ఉండే మూల పదాన్ని లేదా మూల శబ్దాన్ని ప్రాతిపదికము అని అంటారు. అంచేత ప్రాతిపదికములో రేఫ కానీ షకారం కానీ ఉన్నప్పుడు తర్వాత వచ్చే నకారం నకారంగా ఉంటుంది. వీటిలో కూడా ఇంకా కొన్ని కండిషన్స్ అవి ఉన్నాయనుకోండి, అవి తర్వాత మెల్లిమెల్లిగా చెప్తాను. ఒకసారి చూడండి. రామేణ రామాభ్యాం రామై, బాలేన బాలాభ్యాం బాలై, దండేన దండాభ్యాం దండై. మీకు ఇంతకు ముందే చాలా అకారాంత శబ్దాలు, వికారాంత శబ్దాలు, ఉకారాంత శబ్దాలు కొన్ని ప్రథమ విభక్తి చెప్పినప్పుడు ఒక లిస్టు చాలా ఇచ్చాం. వాటిని చూసి మీరు ఈ విభక్తి ప్రత్యయాలు చెప్పుకోవడం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కవి శబ్దం, ఇకారాంత పుంలింగ శబ్దం. దీనికి ప్రథమ విభక్తి కవి, కవి, కవయః. ద్వితీయ కవిం, కవి, కవీన్ అని ఉంటుంది. తృతీయ ఇప్పుడు కవినా, కవిభ్యాం, కవిభిః. కవినా, కవిభ్యాం, కవిభిః. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అకారాంత శబ్దం దగ్గర అయితేనే, అకారాంత శబ్దంలో పైన చూడండి, రామేణ రామాభ్యాం రామై, ఈ ఐ, బాలేన బాలాభ్యాం బాలై, దండేన దండాభ్యాం దండై. అలాగే నపూంసలింగ శబ్దాల దగ్గర కూడా ఇట్లాగే ఉంటుంది. ఐహన్, తృతీయ బహువచనం ఐహన్ ఉంటుంది. కానీ వస్తుతః మనకి చెప్పినటువంటి, అంటే పాణిని చెప్పినటువంటి విభక్తి ప్రత్యయాల్లో తృతీయ బహువచనం భిహి, టా భ్యాం భిహి అని. టా అనేది తృతీయ, భ్యాము తృతీయలో ద్వివచనం, భిహి అనేది తృతీయ బహువచనం. మీకు చాలా చోట్ల ఈ భిహియే కనబడుతుంది. ఒక్క అకారాంత శబ్దాల దగ్గర మాత్రమే తృతీయ బహువచనం ఐహి కనపడుతుంది. మిగతా ఇకారాంతమైన, ఉకారాంతం, అరుకారాంతం, అలాగే హలంత శబ్దాలు అన్నిట్లోనూ భిహియే ఉంటుంది. అంటే తృతీయ విభక్తి ఎక్కువగా మనకి భిహి అనేదే కనబడుతూ ఉంటుంది. ఒక్క అకారాంత శబ్దాల దగ్గర మాత్రం ఐహి కనపడుతుంది అనమాట. అది కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతా ప్రత్యయాలు అవే. మీకు ఈ ప్రత్యయాలు కూడా వరుసకు ఒకసారి నేను చెప్తాను. ఈ 21 ప్రత్యయాలు పాణిని చెప్పిన ప్రత్యయాలు ఏమిటి, అవి మనకి శబ్దాల్లో ఎలా కనపడుతూ ఉంటాయి, అవి కూడా మీకు తర్వాత ఒకసారి చూపిస్తానండి. అంటే ఇకారాంతంలో కవినా, కవిభ్యాం, కవిభిః, హరిణా. సరే, ఇక్కడ కూడా హరి, హరి శబ్దంలో రేఫ ఉంది. అందువల్ల తర్వాత నా అనేది టవర్గణకారంగా ఉంటుంది. హరిణా, హరిభ్యాం, హరిభిః. అలాగే గురు శబ్దానికి గురుణా, గురుభ్యాం, గురుభిః. గురు శబ్దము గురుహు, గురు, గురవః ప్రథమా విభక్తి. గురుం, గురు, గురూన్ ద్వితీయ విభక్తి. గురుణా, గురుభ్యాం, గురుభిః ఇది తృతీయ విభక్తి. తర్వాత ఆకారాంత స్త్రీలింగం. సీతా శబ్దం, లేదా బాల, లత, వీణ, శాల, పత్రిక, ఇవన్నీ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. సీత అనే దానికి
ప్రథమ సీతా సీతే సీతాః సీతా సీతే సీతాః ప్రథమ. ద్వితీయ సీతాం సీతే సీతాః అనే, అంటే ప్రథమా బహువచనము ద్వితీయ బహువచనము ఒకలాగే ఉంటుంది. దీంట్లో సీతాః అనే ఉంది. ప్రథమా బహువచనము సీతాః అనే, ద్వితీయ బహువచనము సీతాః అనే. అంటే నకారం ఉండదు ఇక్కడ. అంటే పుంలింగ శబ్దాల్లో గుర్తు పెట్టుకుంటాం కదా, పుంలింగ శబ్దాల్లో ద్వితీయ బహువచనంలో నకారం ఉంటుంది చివర. స్త్రీలింగ శబ్దాల్లో ఉండదు. ఇక్కడ తృతీయలో సీతయా సీతాభ్యాం సీతాభిః. అలాగే లతా శబ్దానికి లతా లతే లతాః లతాం లతే లతాః లతయా లతాభ్యాం లతాభిః. లతయా తృతీయ లతయా లతాభ్యాం లతాభిః. ఇట్లాగే శాల ఉందనుకోండి, శాలయా శాలాభ్యాం శాలాభిః. వీణ ఉందనుకోండి, వీణయా వీణాభ్యాం వీణాభిః. పత్రిక పత్రికయా పత్రికాభ్యాం పత్రికాభిః. తర్వాత ఈకారాంత స్త్రీలింగం. ఈకారాంత స్త్రీలింగంలో గౌరీ శబ్దం. గౌర్యా గౌరీభ్యాం గౌరీభిః. గౌరీ గౌర్యౌ గౌర్యః ప్రథమ. గౌరీం గౌర్యౌ గౌరీః ద్వితీయ. ఇది ఇప్పుడు తృతీయ. గౌర్యా గౌరీభ్యాం గౌరీభిః. లేఖిని శబ్దానికి లేఖిన్యా లేఖినీభ్యాం లేఖినీభిః. పార్వతి ఉందనుకోండి, పార్వత్యా పార్వతీభ్యాం పార్వతీభిః. అంకని అంకన్యా అంకనీభ్యాం అంకనీభిః. నారీ ఉందనుకోండి, నార్యా నారీభ్యాం నారీభిః. ఆ విధంగా ఈకారాంత స్త్రీలింగాలు ఉంటాయి. తర్వాత నపుంసలింగ శబ్దాలు. ఈ నపుంసకలింగ శబ్దాలు ఇంతకుముందు వీటి గురించి ఒకసారి చెప్పాను మీకు. ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఒక్కలాగే ఉంటాయి. తృతీయ నుండి పుంలింగ శబ్దంలాగా ఉంటాయి. ఇప్పుడు జల జల అనే శబ్దం నపుంసలింగం. దీనికి ప్రథమ జలం జలే జలాని. అలాగే ద్వితీయ కూడా అలాగే అంతే, జలం జలే జలాని అనే. తృతీయ దగ్గర నుండి పైన బాల శబ్దం ఎలా ఉందో ఈ జల శబ్దం అలాగే ఉంటుంది. పైన బాల శబ్దం బాలేన బాలాభ్యాం బాలైః తృతీయ. ఇక్కడ జల శబ్దం కూడా జలేన జలాభ్యాం జలైః. అలాగే ఫలం ఉందనుకోండి, ప్రథమ ఫలం ఫలే ఫలాని. ద్వితీయ కూడా ఫలం ఫలే ఫలాని. తృతీయ దగ్గర నుండి ఆ బాల పుంలింగ శబ్దం లాగా ఫలేన ఫలాభ్యాం ఫలైః. అలాగే నేత్ర శబ్దం, నేత్రం నేత్రే నేత్రాణి నేత్రం నేత్రే నేత్రాణి నేత్రేణ నేత్రాభ్యాం నేత్రైః. అలాగే పుష్ప శబ్దం, పుష్పం పుష్పే పుష్పాణి పుష్పం పుష్పే పుష్పాణి పుష్పేణ పుష్పాభ్యాం పుష్పైః. ఇక్కడ పుష్పేణ నేత్రేణ గమనించారా, నేత్రలో రేభ ఉంది అంచేత నేత్రేణ. పుష్పలో షకారం ఉంది అంచేత పుష్పేణ. రేభ షకారం, నకారానికి అణ అంటూ ఉండవు వ్యవహారంలో, అణ అని. అంటే నకారానికి ణత్వం రావాలి అంటే దానికి వెనకాల రేభ కానీ షకారం కానీ ఉండాలి. అలా రేభ షకారములు ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చేటువంటి నకారము అణకారంగా మారుతుంది.
ఇక్కడ ఇదివరకు శబ్దాలు ఇవ్వలేదనుకోండి, మనకి ఏదో మేఘ అని శబ్దం ఉందనుకోండి, దానికి కూడా మేఘ, మేఘౌ, మేఘా, మేఘం, మేఘౌ, మేఘా, మేఘేన, మేఘాభ్యాం, మేఘై. వృక్ష ఉందనుకోండి, వృక్ష, వృక్షౌ, వృక్షా, వృక్షం, వృక్షౌ, వృక్షాన్, వృక్షేణ, వృక్షాభ్యాం, వృక్షై. ఆ విధంగా మీరు అక్కడ ఉన్నటువంటి శబ్దాలని కొంచెం అభ్యాసం చేయాలి. తర్వాత ఇక్కడ కొన్ని వ్యవహారంలో ఎక్కువగా వస్తూ ఉండేటువంటి కొన్ని పదాలు, ఆ పదాలు ఇక్కడ ఇచ్చాము. ఈ ఇచ్చిన పదాలన్నీ కూడా అవ్యయాలు. అవ్యయాలు కాబట్టి మనం వాటిని ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకోవచ్చు. అంటే పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ భేదం కానీ, ఏకవచన, ద్వివచన, బహువచన భేదం కానీ, లేదా ప్రథమ, ద్వితీయ మున్నగు విభక్తి భేదం కానీ ఏమీ ఉండవు అన్నమాట. కుత్ర అంటే ఎక్కడ. వాక్యంలో ప్రయోగించినప్పుడు బాలః కుత్ర అస్తి, బాలుడు ఎక్కడ ఉన్నాడు. బాలః కుత్ర గచ్చతి, బాలుడు ఎక్కడకు వెళుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు కుత్రాయే, ఎక్కడికి వెళుతున్నాడు అన్నప్పుడు కూడా కుత్రాయే. ఆ విధంగా అంటే ఇది అవ్యయం కాబట్టి సందర్భాన్ని బట్టి ఆ అర్థాల్లో దీన్ని వాడచ్చు అనమాట. ఆ విభక్తిలో కానీ మరో దాంట్లో కానీ మార్పు అంటూ ఏముండదు అనమాట. కుత్ర అంటే అక్కడ, అది ఎక్కడ అన్నట్టు. తత్ర అంటే అక్కడ. వృక్ష కుత్ర అస్తి, వృక్ష తత్ర అస్తి. చెట్టు ఎక్కడ ఉన్నది, చెట్టు అక్కడ ఉన్నది. అట్లా తత్ర అక్కడ, అత్ర ఇక్కడ. ఈ అక్కడ, ఇక్కడ, ఎక్కడ ఈ పదాలు ఎక్కువగా వాడతాం మనం. ఏకత్ర అంటే ఒక చోట. రకరకాల పదార్థాలన్నీ ఒకే చోట ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని ఏకత్ర సంతి అని. మన ఇంట్లో ఉన్న పుస్తకం, లేఖిని, మరొక ఏదో సుధాఖండ, ఇట్లాంటివన్నీ దూరవాణి, ఏకత్ర సంతి. అలాగా అన్నీ ఒకే చోట ఉన్నప్పుడు ఏకత్ర అనే పదం వాడతాం. అన్యత్ర అంటే వేరొక చోట. మనం ఇక్కడ అత్ర పుస్తకం అస్తివా అన్న, ఇక్కడ పుస్తకం ఉందా అని అడిగాం అనుకోండి, నా అస్తి, ఇక్కడ లేదు. అన్యత్ర అస్తి, వేరే చోట ఉంది, ఇక్కడ ప్రస్తుతం నా దగ్గర లేదు అని చెబుతున్నాం కదా. అటువంటిప్పుడు అన్యత్ర వేరొక చోట. ప్రశ్న వేసేటప్పుడు మామూలు కిమ్ అనే శబ్దం వాడుతూ ఉంటారు. సందేహాస్పదంగా ఉందా లేదా అని అడిగేటప్పుడు వా అని కలుపుతుంటారు. అస్తివా అంటే ఉందా, గచ్చతివా పెడుతున్నాడా, లేదా పిబతివా త్రాగుతున్నాడా, పశ్యతివా చూస్తున్నాడా, అట్లాగనమాట. ఈ ప్రశ్నార్థకంలో మనం ఆ క్రియాపదానికి వా అని కలపచ్చు, అప్పుడు ప్రశ్న అర్థం అన్నమాట. సర్వత్రా అంతటా. అంతటా అనేది మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వాయు సర్వత్ర అస్తి, లేదా దేవ సర్వత్ర అస్తి. క్వ ఎక్కడ. ఇప్పుడు కుత్ర అని ఎలా అయితే ప్రయోగిస్తున్నామో ఎక్కడ అనే అర్థంలో క్వా అనేది కూడా ప్రయోగించవచ్చు. రెండింటికి ఒకటే అర్థం. తర్వాత అద్య. అద్య అంటే ఇప్పుడు, ఈ రోజు అని.
నేను ఇప్పుడే వెళుతున్నాను అనడానికి అద్య గచ్చామి అనొచ్చు. ఈరోజు వెళుతున్నాను అనడానికి అద్య గచ్చామి అనొచ్చు. ఈ అద్య అనేది రెండు విధాలుగా కూడా ఇప్పుడు, ఈరోజు అనే అర్థంలో వాడబడుతుంది. తర్వాత ఇంకో పదం ఇక్కడే చెబుతున్నాను, ఇదానీం అని పదం ఉంది. నేను ఇప్పుడు వెళుతున్నాను అన్నప్పుడు ఇదానీం అని ప్రయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి ఇంకా ఈ రోజు అని అర్థం కాదు. ఇదానీం అంటే ఇప్పుడే, ఇదానీమేవ గచ్చామి, నేను ఇప్పుడే వెళుతున్నాను అంటాం. శ్వః అంటే రేపు, పరశ్వః ఎల్లుండి, అధునా ఇప్పుడు. ఇప్పుడు లోక వ్యవహారంలో ఆధునికులు అంటారు. ఆధునికులు అనే శబ్దం ఈ అధునా శబ్దం నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు ఉన్నటువంటి వారు అనే అర్థంలో ఆధునికులు అని అంటారు. ఆధునిక కాలం, ఇప్పటి కాలంలో అని చెప్పాలంటే ఆధునిక కాలంలో అని అంటూ ఉంటాం. ఈ అధునా శబ్దం నుంచే అది వచ్చిందనమాట. అధునా అంటే ఇప్పుడు, హ్యః నిన్న, పరహ్యః అంటే మొన్న, కదా ఇప్పుడు, సహా కదా ఆగచ్చత్ అతడు ఎప్పుడు వచ్చాడు, సహా హ్యః ఆగచ్చత్ అతడు నిన్న వచ్చాడు. లేదా సహా కదా అగచ్చత్ వాడు ఎప్పుడు వెళ్ళాడు, సహా హ్యః అగచ్చత్ వాడు నిన్న వెళ్ళాడు. లేదా పరహ్యః అగచ్చత్ మొన్న వెళ్ళాడు. తర్వాత తదా అప్పుడు, ఇదానీం ఇప్పుడు, సర్వదా ఎల్లప్పుడు, ఏకదా ఒకప్పుడు. ఏదైనా కథ చెప్పేటప్పుడు ఒకానొకప్పుడు ఫలానా చోట ఫలానా ఉండేది అని చెప్పేటప్పుడు ఏం చేస్తుంటారంటే ఏకదా, లేదా ఒకసారి ఏం జరిగిందంటే అని చెబుతుంటాం మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు. అటువంటిప్పుడు ఏకదా అని వాడతారు. ఈ కథలు చెప్పేటప్పుడు చిత్తు, చన అనేటువంటి రెండు ఉపయోగించి వాడుతుంటారు. వాటి గురించి ప్రత్యేకంగా మరొక రోజు మీకు వస్తుంది, అప్పుడు చెప్తాను. కించిత్ అని, కశ్చిత్ అని, కదాచిత్ అని వాడుతుంటారు అన్నమాట. కించిత్ అంటే ఒకానొకటి, కశ్చిత్ అంటే ఒకానొకడు, కదాచిత్ అంటే ఒకానొకప్పుడు, అలాగే కస్మిన్ చిత్ అంటాం ఒకానొక చోట, ఇలాగా వాడుతుంటారు. అయితే దానికి కిమ్ అనే శబ్దానికి ఆ చిత్ అనేది ఉపయోగించి చాలా ఉంటాయి. అందుకోసం అది వేరే మరొక రోజు ఈ ప్రణాళికలో వస్తుంది, అప్పుడు చెప్తాను మీకు. కొన్ని ఇట్లాంటి పదాలు వాక్యంలో మనం ఉపయోగించేటువంటివి, కొన్ని పదాలు మధ్య మధ్యలో మనం ఇలా నేర్చుకుంటూ ఉంటే వాక్యాలు రచించేటప్పుడు ఉపయోగిస్తాయి. తర్వాత ఈరోజు భవిష్యత్ కాలం చెప్తాం. అంటే విభక్తుల్లో తృతీయ విభక్తి చెప్పుకున్నాము, క్రియాపదాల్లో భవిష్యత్ కాలం. ఈ భవిష్యత్ కాలానికి వర్తమాన కాలానికి ఉపయోగించే ప్రత్యయాలు ఒకటే. భూతకాలంలో అయితే ప్రత్యయాలు కొంచెం మారే, భవిష్యత్ కాలంలో అవే ప్రత్యయాలు. వర్తమానంలో తీతః, ఉంతి, సీతః, థ, ఆమి, ఆవహ, ఆమహ అవే ప్రత్యయాలు. అక్కడ ఏదో పఠ తీసుకుంటే పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠథః, పఠథ, పఠామి,
పఠావహ, పఠామహ అని అక్కడ చెబుతున్నాం. భూతకాలంలో మాత్రం మనకి మారిపోయే ప్రత్యయాలు. తు, తాం, అన్, అహా, తం, తా, అం, ఆవా, ఆమ అని భూతకాలంలో మారి చిన్న చిన్న మార్పులు అనుకోండి. మళ్ళీ భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో ఉన్న ప్రత్యయాలే ఉంటాయి. తర్వాత మరొక విషయం ఏమిటంటే, కొన్ని కొన్ని ధాతువులు ఆ పాణిని మహర్షి చెప్పినటువంటి ధాతుపాఠము అని ఒకటి ఉంటుంది. అంటే ధాతువుల యొక్క లిస్టు. దాంట్లో చెప్పిన స్వరూపానికి వర్తమాన కాలంలో ఉండే స్వరూపానికి తేడా ఉంటుంది. కానీ భవిష్యత్ కాలంలో మాత్రం ఏమిటంటే, ధాతువు యొక్క స్వరూపం మూలములో ఎలా ఉందో దాన్ని మించి భవిష్యత్ కాలం ఏర్పడుతుంది. అందుచేత మనకి ఆ మూల ధాతువు యొక్క రూపం కూడా, స్వరూపం కూడా కొంచెం తెలియాలి. ఇంతకుముందు అయితే వర్తమాన కాలము, భూతకాలంలో వర్తమాన కాలంలో ఎలా ఉందో దాన్ని పట్టుకునే భూతకాలంలో కూడా సరిపోతుంది. ఇప్పుడు వర్తమాన కాలంలో పఠతి అంటే భూతకాలంలో అపఠత్ అన్నాం. ఆ పఠ అనేది వర్తమానంలోనూ అదే ఉంది, భూతకాలంలోనూ అదే ఉంది. అలాగే గచ్చతి ఉందనుకోండి, వర్తమానంలోనూ గచ్చ అనే ఉంటుంది, అగచ్చత్ అనే భూతకాలంలోనూ గచ్చ అనే ఉంటుంది. అలాగే పశ్యతి వర్తమాన కాలంలోనూ పశ్య అనే ఉంటుంది, భూతకాలంలోనూ పశ్య అనే ఉంటుంది. ఆ ప్రత్యయాల్లోనే తేడా, పశ్యతి, అపశ్యత్ అలా. కానీ భవిష్యత్ కాలం దగ్గరికి వచ్చేసరికి మూల ధాతువు యొక్క రూపం మించి ఈ భవిష్యత్ కాలం ఏర్పడుతుంది. అది ఒకటి. రెండవది ఏమిటంటే, భవిష్యత్ కాలాన్ని గుర్తుపట్టడానికి స్యా అని కానీ ఇష్యా అని కానీ ఉంటుంది. ఇప్పుడు ఒక ధాతువు యొక్క స్వరూపాన్ని తీసుకుంటే, ఏదో పట్టని ధాతువు తీసుకున్నాం అనుకోండి. ఈ ప్రత్యయాలు తీ అని ప్రత్యయం ఏకవచనంలో తీ తీసుకున్నాం అనుకోండి. ఈ పట్టుకి తీకి మధ్యలో ఈ పట్టనే పఠ అంటున్నాం కదా, పట్టుకి తీకి మధ్యలో వర్తమాన కాలం అయితే ఆ పఠతి, అదే భవిష్యత్ కాలం అయితే మధ్యలో ఇష్య, పఠు ఇష్య తీ పఠిష్యతి. ఈ ఇష్య అనేది కొన్నిటికమో ఇష్య ఉంటుంది, కొన్నిటికి కేవలం స్య. స్య అంటే తెలుస్తుంది కదా, సకార యకార అకారములు స్య. కొన్నిటికి స్య అని ఉంటుంది, కొన్నిటికి ఇష్య అని ఉంటుంది. అంటే ఆ ధాతువుల్ని సేట్ అనిట్ అని అంటూ ఉంటారు. సేట్ ఇంకా మీకు బాగా వ్యాకరణం లోపలికి వెళ్తే కానీ అవి తెలియవు. ప్రస్తుతం ఊరికి అలా అంటారు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఇష్యా ఉంటే సేట్, ఇష్యా లేకుండా మామూలుగా స్యా ఉంటే అనిట్. సేట్ అంటే ఇట్, సా ప్లస్ ఇట్ సేట్ అంటే ఇట్టుతో కూడినది. అనిట్ అంటే నా ఇట్ అనిట్ అంటే ఇట్టు లేనిది అంటే. అంటే ఏమిటి, ఈ స్యా అనే ప్రత్యయానికి ముందు ఇకారం చేరేవి కొన్ని ఉంటాయి, ఇకారం చేరనివి కొన్ని ఉంటాయి. ఆ ఇకారం చేరే చోట ఏమవుతుందంటే, ఆ ఇకారం తర్వాత ఉన్న సకారం షకారంగా మారుతుంది. అంటే ఇష్యా అని మనం సుమారుగా ఇష్యా అని, స్యా అని ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇష్యా అనేదిమో సేట్ ధాతువులకి, స్యా అనేది అనిట్టి ధాతువులకి అని ఉంటుంది అని అనుకుంటే చాలు. ఈసారి చూడండి, ఇక్కడ మీకు ఆ మూలధాతువు యొక్క రూపాన్ని కూడా ఇచ్చాం. ఇప్పుడు భూధాతువు, భూధాతువుకి మనకి వర్తమానంలో అయితే భవతి అవుతుంది, భూతకాలంలో అభవత్. మొన్న మీరు ఎక్సర్సైజు చేశారు, అభ్యాసం రాశారు కొంతమంది. దాంట్లో భూతకాలాలకి
అదే వర్తమాన కాలానికి భూతకాలం ఎలా ఉంటుందో రాశారు. వాటిని గమనిస్తే మీకు తెలుస్తుంది. భవతి, అభవతు, గచ్చతి, అగచ్చతు, లిఖతి, అలిఖతు, ఖాదతి, అఖాదతు అట్లా ఉంటుంది. అది భూతకాలానికి గుర్తు. ధాతువుకి ముందు ఆ చేరిస్తే అది భూతకాలానికి గుర్తు అనమాట. ఇప్పుడు ఈ భవిష్యత్ కాలంలో మధ్యలో ఇష్యా వస్తుందన్నాం కదా. భవిష్యతి, తీ తహ అంతి ప్రత్యయాలు పైన ఇచ్చాను. తీ తహ అంతి. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. అంటే ధాతువమో భూధాతువు, మధ్యలో ఇష్యా వచ్చింది, తర్వాత తీ ప్రత్యయం. ఈ వ్యాకరణ కార్యాల వల్ల ఈ భూ అనేది భవ్వుగా మారిందనమాట. కొన్ని చోట్ల అలా మార్పులు వస్తాయి, కొన్ని చోట్ల మార్పు లేకుండానే సరిపోతుంటుంది. భవ్వు ఇష్యాతి భవిష్యతి అనమాట. ఈ భవిష్య అనేది 9 అలాగే ఉంటుంది. దాంట్లో మార్పే ఉండదు. ఇంకా ఈ విషయం మీకు వర్తమాన కాలం చెప్పినప్పుడు కూడా చెప్పా. వర్తమాన కాలంలో పఠతి, పఠత, పఠంతి ఉందనుకోండి. ఈ పఠ అనేది 9 కామన్ గానే ఉంటుంది. అంటే ప్రథమ పురుష, ఏకవచన, ద్వివచన, బహువచనాలు, అలాగే మధ్యమ పురుష, ఉత్తమ పురుష, మొత్తం 9 ఉంటాయి కదా. 9 పఠ సామాన్యంగానే ఉంటుంది. తీతహాంతి అనే విభక్తులే, అదే ప్రత్యయాలే మారతాయి. అంచేది ఇక్కడ కూడా ఈ భవిష్య అనేది భవిష్యత్ కాలం యొక్క రూపం అనుకుంటే దానికి వరుసకు ఈ తీతహ అంతివి కలపడమే. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యథః, భవిష్యథ, భవిష్యామి. ఆమి కలిపినప్పుడు భవిష్య ఆమి, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామః. ఈ ఆమి, ఆవహ, ఆమహ అనే దాని గురించి కూడా మీకు చెప్పుకుంటాను. ఈ ఆ అనేది కేవలం ఒక గుర్తు. వెనకాల అకారం ఉంటే ఆ అకారానికి దీర్ఘం చెయ్యాలి అని గుర్తు అనమాట. భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామః. అలాగే గమ్ ధాతు. గమ్ ఇష్యాతి, గమిష్యతి అన్నమాట. ఇదే వర్తమాన కాలంలో అయితే గచ్చతి. గమ్ అనే దానికి గచ్చాగా మార్పు అక్కడ ఉంది. అది అంచేత మన వర్తమాన కాలంలో ఏది ఉన్నప్పటికీ భవిష్యత్ కాలంలో మాత్రం దాని అంచేతే ఇక్కడ ధాతువు అని పెట్టి ఆ కాలంలో మూల ధాతువు యొక్క స్వరూపాన్ని అక్కడ ఇచ్చాం. గమ్ ఇష్యాతి, గమిష్యతి. ఇప్పుడు ఈ గమిష్య అనేది 9 ఉంటుంది. మనం తీతహ అంతి అనే ప్రత్యయాలు మార్చడమే. గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి. వీటిని చూసి ఎవరైనా చెబితే బాగుంటుంది. సీత గారు చెప్పండి. మీరు చెప్తాను. పఠిష్యతి చెప్పమంటారా, మిగతా కాలాలు చెప్పమంటారా? ఓకే, గమిష్యతి చెప్పండి. గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి, గమిష్యసి, గమిష్యతః, గమిష్యథ, గమిష్యామి, గమిష్యావహ, గమిష్యామః. పఠిష్యతి కూడా చెప్పండి. పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యత, పఠిష్యామి, పఠిష్యావహ, పఠిష్యామః. తర్వాత ఆమె అనసూయ కరిష్యతి చెప్పు. కరిష్యతి, కరిష్యతః, కరిష్యంతి, కరిష్యసి, కరిష్యథః, కరిష్యథ, కరిష్యామి, కరిష్యావహ, కరిష్యామః. అంతే.
ఏమండి రామకృష్ణ గారు చెబుతారా? తర్వాత చూడడం ద్రక్ష్యతి, దృశ్యతి, దృక్షతః, ద్రక్ష్యంతి, ద్రక్ష్యసి, దృశ్యః, ద్రక్ష్యతః, దృశ్యతః, దృశ్యామి, ద్రక్ష్యత, ద్రక్ష్యత, ద్రక్ష్యామి, ద్రక్ష్యామి, ద్రక్ష్యామ, ద్రక్ష్యామి, ద్రక్ష్యావః, ద్రక్ష్యామ. అదేనండి ఆ ప్రత్యయాలు వర్తమాన కాలంలో తీతః అంతి, సీతాథ, ఆమె ఆవహ ఆమహ, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా? నేను చెప్తానండి. చెప్పండి. పాద, పాస్యతి, పాస్యతః, పాస్యంతి, పాస్యసి, పాస్యథః, పాస్యథ, పాస్యామి, పాస్యావః, పాస్యామః. ఇంకా ఇంకోళ్ళు ఎవరైనా? నేను చెప్తానండి గురుగారు. చెప్పండి. నేను చెప్పను గురుగారు. శ్రోష్యతి, శ్రోష్యతః, శ్రోష్యంతి, శ్రోష్యసి, శ్రోష్యథః, శ్రోష్యథ, శ్రోష్యామి, శ్రోష్యావః, శ్రోష్యామః. సరిపోయింది. ఇంకా ఎవరైనా? నేను చెప్పను. లేఖిష్యతి, లేఖిష్యతః, లేఖిష్యంతి, లేఖిష్యసి, లేఖిష్యతః, లేఖిష్యథ, లేఖిష్యామి, లేఖిష్యావః, లేఖిష్యామః. సుధా గోపాల్ గారు. కాదిష్యతి, కాదిష్యతః, కాదిష్యంతి, కాదిష్యతాః, కాదిష్యామి, కాదిష్యామః, కాదిష్యావః, కాదిష్యామః. చలిష్యతి, చలిష్యతః, చలిష్యంతి, చలిష్యసి, చలిష్యథః, చలిష్యథ, చలిష్యామి, చలిష్యావః, చలిష్యామః. ఇంకా ఎవరైనా? ఆగమిష్యతి, ఆగమిష్యతః, ఆగమిష్యంతి, ఆగమిష్యసి, ఆగమిష్యథః, ఆగమిష్యథ, ఆగమిష్యామి, ఆగమిష్యావః, ఆగమిష్యామః. తర్వాత పచ్, పచతి, పచతః, పచంతి. అది వర్తమానం. ఇక్కడ భవిష్యత్. పక్ష్యతి, పక్ష్యతి చూడండి. పక్ష్యతి, పక్షతః, పక్షంతి, పక్షసి, పక్షత, పక్షత, పక్ష్యామి, పక్ష్యావః, పక్ష్యామః. తర్వాత ఇంకా ఎవరైనా? స్పృక్ష్యతి, ప్రక్ష్యతి, ప్రక్ష్యతః, స్పృక్ష్యంతి, స్పృక్ష్యతః, స్పృక్ష్యత, స్పృక్ష్యామి, స్పృక్ష్యావః, స్పృక్ష్యామః. తర్వాత ఘ్రా. కొంచెం చెప్పిన వాళ్ళైనా సరే. ఘ్రాస్యతి, ఘ్రాస్యతి, ఘ్రాస్యతః, ఘ్రాస్యంతి, ఘ్రాస్యసి, ఘ్రాస్యథః, గ్రాస్యథ, గ్రాస్యామి, గ్రాస్యావః, గ్రాస్యామః. నేను చెప్తానండి. చెప్పండి. దాస్యతి, దాస్యతి, దాస్యతః, దాస్యంతి, దాస్యసి, దాస్యతః, దాస్యథ, దాస్యామి, దాస్యావః, దాస్యామః. తర్వాత ప్రక్ష్యతి, ప్రక్ష్యతః, ప్రక్ష్యంతి, ప్రక్ష్యసి, ప్రక్ష్యథః, ప్రక్ష్యథ, ప్రక్ష్యామి, ప్రక్ష్యావః, ప్రక్ష్యామః. తర్వాత ఇంకోళ్ళు ఎవరైనా? కదయిష్యతః, కదయిష్యంతి, కదయిష్యసి, కదయిష్యథః, కదయిష్యథ, కదయిష్యామి, కదయిష్యావః, కదయిష్యామః.
धाविष्यति धाविष्यति धाविष्यतः धाविष्यन्ति धाविष्यसि धाविष्यथः धाविष्यथ धाविष्यामि धाविष्यावः धाविष्यामः प्रतिष्यति प्रतिष्यतः प्रतिष्यन्ति प्रतिशतात् प्रतिशति प्रतिशतः प्रतिशत 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 प्रतिष्यत प्रतिष्यामि प्रतिष्यावः प्रतिष्यामः ग्रहिष्यति ग्रहिष्यतः ग्रह्यन्ति ग्रहिष्यति ही की दीर्घ ग्रहीष्यति ग्रहीष्यतः ग्रहीष्यन्ति ग्रहीष्यति ग्रहीष्यतः ग्रहीष्यथ ग्रहीष्यामि ग्रहीष्यावः ग्रहीष्यामः ज्ञास्यति ज्ञास्यतः ज्ञास्यन्ति ज्ञास्यसि ज्ञास्यथः ज्ञास्यथ జ్ఞాస్యామి జ్ఞాస్యావః జ్ఞాస్యామః అంతే. ఇలాగా మధ్యమ పురుష ఉత్తమ పురుష ఇలాగ చెప్పాలి అని ఇక్కడ ఇచ్చాను, మీరు చెప్పేశారు కదా. అంటే ఆ విధంగా మీరు వీటిని గుర్తుపెట్టుకుని ఎక్కడైనా ఇతరమైన ధాతువులు వచ్చినప్పుడు కూడా వాటి యొక్క రూపం ఇది భవిష్యత్ కాలము, ఇది ప్రథమ పురుష అనే దాన్ని గుర్తించాలన్నమాట. కొన్ని మీకు ధాతువులు కొన్ని వచ్చేస్తే మిగతావన్నీ అదే విధంగా గుర్తుపట్టచ్చు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాను చూడండి. బాలః శ్వః పాఠశాలాం గమిష్యతి అంటే బాలః బాలుడు శ్వః రేపు పాఠశాలకు గమిష్యతి వెళ్ళగలడు. మనం వ్యవహారంలో అయితే వెళ్తాడు అంటాం. రామః సీతయా వనం అగచ్చత్ రాముడు సీతతో వనమునకు వెళ్ళెను. భూతకాలం అయింది కదా, అగచ్చత్. సహ పరశ్వః కుత్ర గమిష్యతి అతడు ఎల్లుండి ఎక్కడకు వెళతాడు. బాలః దండేన శునకం తాడయతి బాలుడు దండము కర్రతో కుక్కను కొట్టుచున్నాడు. శివః గౌర్యా కైలాసం గచ్చతి శివుడు గౌరితో పార్వతితో కైలాసమునకు వెళ్ళుచున్నాడు. జనకః పుత్రేణ సభాం గమిష్యతి తండ్రి కుమారునితో పుత్రుడితో కొడుకుతో సభకు వెళ్ళగలడు అయితే వెళ్తాడు. భక్తాః పుష్పైః దేవం పూజయంతి భక్తులు పువ్వులతో దేవుని పూజించుచున్నారు. బాలః కదా పాఠశాలాం గమిష్యతి బాలుడు ఎప్పుడు పాఠశాలకు వెళతాడు. సీత రామం శ్వః ద్రక్ష్యతి సీత రాముని రేపు చూస్తుంది. ఇలాగా మీరు స్వయంగా కొన్ని వాక్యాలు రాయటానికి ప్రయత్నించండి. అలాగే ఇంతకు ముందు మీరు వర్తమాన కాలాన్ని భూతకాలంలోకి మార్చారు వాక్యాలు కదా, వాటిని భవిష్యత్తులో కూడా మార్చచ్చు. అంటే మనము క్రియాపదాన్ని 3 కాలాల్లోనూ అభ్యాసం చేయాలి. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్. ఇది ప్రధానంగా మనకి చాలా అవసరం. ఏ భాషకైనా 3 కాలాలు ఉంటాయి. 3 కాలాల్లోనూ మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. అంచేత 3 కాలాల్లోనూ మనకి ఆ మార్పు చేయడం అనేది కొంచెం చేతనవ్వాలన్నమాట. తర్వాత ఇప్పుడు మీరు ఒక చిన్న శ్లోకం ఇక్కడ ఇచ్చాను చూడండి. దాంట్లో ఉన్న పదాలు మీరు గుర్తుపట్టగలరు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి
న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఉద్యమేన, ఉద్యమేన ఏ విభక్తి? తృతీయ తృతీయ విభక్తి ఏ వచనం? ప్రథమ ఏకవచనం. ఏకవచనం. ప్రథమ అనుకోదు, ఏకవచనం. ఉద్యమేన తృతీయ విభక్తి ఏకవచనం. తృతీయ విభక్తికి అర్థం ఏమిటి? తోడంతో, చేతం తోడంతో కదా. అంచేది ఉద్యమేన అంటే ఉద్యమంతో, అయితే ఉద్యమం చేత అన్నట్టు. హీ వదిలేయండి, అది అవ్యయం. సిద్ధ్యంతి, సిద్ధ్యంతి అనేది క్రియాపదం. సిద్ధ్యంతి, సిద్ధ్యత, సిద్ధ్యంతి. సిద్ధ్య అనేది తీసుకుంటే ప్రథమ వర్తమాన కాలము, ప్రథమ పురుష బహువచనం. పఠతి పఠత పఠంతి, గచ్చతి గచ్చత గచ్చంతి అంది కదా. దాన్ని బట్టి దీన్ని గుర్తుపట్టాలన్నమాట. సిద్ధ్యంతి అంటే వర్తమాన కాలము, ప్రథమ పురుష బహువచనం. సిద్ధ్యంతి అంటే సిద్ధిస్తున్నాయి అని బహువచనం కదా. కార్యాణి నపూంసలింగం. ఇది కార్యాణి దేనిలా ఉందో గమనించండి. పుష్పాణి లాగా. పుష్పాణి లాగా అంటే పుష్పం, పుష్పే, పుష్పాణి అంటాం. కార్యం, కార్యే, కార్య. ఇది నపూంసలింగం కాబట్టి ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటుంది. కార్యాణి అంటే పనులు అనొచ్చు, పనులను అని కూడా అనొచ్చు. కార్యము, కార్యములను. అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భం, వాక్య సందర్భాన్ని బట్టి మనకి అది ప్రథమగా సరిపోతుందా, ద్వితీయగా సరిపోతుందా అనేది చూడాలన్నమాట. తర్వాత నా అనేది అవ్యయం. మనోరథై తృతీయ బహువచనం. తృతీయ బహువచనం. మనోరథేన, మనోరథాభ్యాం, మనోరథై. తర్వాత మళ్ళీ నా హి సుప్తస్య, షష్ఠి ఏకవచనం. సుప్తస్య. ఇప్పుడు రామస్య రామయోహ రామాణం, బాలస్య బాలయోహ బాలానాం అని చెప్పాం కదా. అలాగే సుప్తస్య సుప్తయోహ సుప్తానాం. అలాగే సింహస్య షష్ఠి ఏకవచనం. సింహస్య షష్ఠి ఏకవచనం. సింహము యొక్క. సుప్తస్య అంటే నిద్రించిన దాని యొక్క. సుప్త అంటే నిద్రించినవాడు, నిద్రించినది, నిద్రించినవాడు అని చెప్పి సుప్తస్య సింహస్య అన్నమాట. సింహానికి విశేషణం. సంస్కృతంలో ఎప్పుడు కూడా విశేషణము, విశేషము ఒకే లింగవచన విభక్తుల్లో ఉంటాయి. అందువల్ల ఇక్కడ సుప్తస్య సింహస్య అంటే నిద్రించినటువంటి సింహము యొక్క అని అర్థం అన్నమాట. ప్రవిశంతి ప్రథమ పురుష బహువచనం. అంటే ఏకవచనం ఎలా ఉంటుంది? అంటే ప్రవిశతి, ప్రవిశతః, ప్రవిశంతి అంటే ప్రవేశిస్తున్నాయి అని అర్థం. ముఖే, ఇది ఒకటి మీకు రాలేదు. సప్తమి ఏకవచనం ఇది. ముఖే అంటే ముఖమునందు, నోటి యందు అని అర్థం. మృగాః బహువచనం. ప్రథమ బహువచనం. మృగః, మృగౌ, మృగాః. ఇప్పుడు ఈసారి అర్థం చూడండి. సిద్ధ్యంతి అంటే సిద్ధించును అని అర్థం కదా. ఏవి సిద్ధిస్తాయి? కార్యాణి, కార్యములు సిద్ధిస్తాయి, పనులు సిద్ధిస్తాయి. దేని చేత సిద్ధిస్తాయి? ఉద్యమేన. అది సిద్ధ్యంతి అంటే మనం ఏదైనా ఎక్కడైనా సరే శ్లోకానికి కానీ ఎక్కడైనా అర్థం తెలుసుకోవాలంటే ముందు క్రియాపదం పట్టుకోవాలి. ఆ క్రియాపదం సిద్ధ్యంతి, సిద్ధిస్తాయి. కే సిద్ధ్యంతి, అవి సిద్ధిస్తాయి. లేదా కాని సిద్ధ్యంతి. మనకి సమాధానం తెలియనప్పుడు ఏవి సిద్ధిస్తాయి అంటాం. ఆ ఏవి అనేవి ఆ వ్యక్తుల లేకపోతే జడ పదార్థాల అనేది మనకి తెలియదు. తెలిస్తే దానికి అనుగుణంగా ప్రశ్న. ఇప్పుడు కార్యాణి తెలుసు కాబట్టి కాని సిద్ధ్యంతి,
ఏవి సిద్ధిస్తాయి అంటే కార్యాణి సిద్ధ్యంతి. కేన సిద్ధ్యంతి దేని చేత సిద్ధిస్తాయి? ఉద్యమేన సిద్ధ్యంతి. పనులు ఉద్యమం అంటే మన వ్యవహారంలో ఉండే ఉద్యమం అనుకోకండి. ఉద్యమం అంటే ప్రయత్నం. అంచేత కార్యాణి ఉద్యమేన సిద్ధ్యంతి. పనులు ప్రయత్నము చేత సిద్ధిస్తాయి. అంటే మనం ఏదైనా పని అనుకుంటే అనుకోవడం వల్ల సిద్ధించదు, దానికి తగిన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే పని సిద్ధిస్తుంది. అంచేత పక్కన ఇచ్చాడు సార్, నా మనోరథై. కోరిక. మనోరథము అంటే కోరిక అని అర్థం. మనోరథముల చేత నా కాదు అంటే సిద్ధించవు. అంటే కేవలం లోపల మనం కోరికలు కోరుకోవడం వల్ల సిద్ధించవు. నేను కాశీ వెళ్ళాలి, వాసి వెళ్ళాలి అంటే వెళ్ళడం అయిపోదు, దానికి తగిన ప్రయత్నం చేయాలి. రిజర్వేషన్ చేసుకోవాలి, ట్రైన్ ఎక్కాలి, అప్పుడు వెళ్తాం. ఆ విధంగా ఏదైనా సరే మనస్సులో మనం అనుకున్న మాత్రము చేత అయిపోదు, దానికి తగిన ప్రయత్నం చేయాలి. మాకు సంస్కృతం రావాలి, సంస్కృతం రావాలి అని అనుకుంటారు కదా మీరంతా. మరి మీరు అలా అనుకుంటే సరిపోదు, దానికి తగిన ప్రయత్నం ఏదో ఒకటి చేయాలి. కొంచెం ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, నేర్చుకోవడానికి వస్తున్నారు కదా క్లాస్కి. ఈ ప్రయత్నంతో పాటుగా మీ ప్రయత్నం కూడా, అభ్యాసం కూడా చేయాలి కొంచెం. తర్వాత నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. ప్రవిశంతి అంటే ప్రవేశించినవి. ఏవి? కే ప్రవిశంతి? మృగములు ప్రవేశిస్తున్నాయి. మృగములు ప్రవేశిస్తున్నాయి అనగానే ఎక్కడ ప్రవేశిస్తున్నాయి? దేంట్లో ప్రవేశిస్తున్నాయి? ముఖమునందు, నోటిలో. అంటే గృహ ప్రవేశం అంటాం కదా, గృహే ప్రవేశం. మనం గృహమునందు ప్రవేశిస్తాం, అందువల్ల గృహ ప్రవేశం అంటాం. మృగములు ఆ ముఖమునందు ప్రవేశిస్తున్నాయి అన్న. అవతల నా ఉంది, అంచేత నా ప్రవిశంతి అని కలపండి. ప్రవేశించవు. ప్రవిశంతి అంటే ప్రవేశిస్తాయి, నా ప్రవిశంతి అంటే ప్రవేశించవు. దేనిలో ప్రవేశించవు? నోటి యందు. కస్య ముఖే? దేని యొక్క ముఖమునందు? సింహము యొక్క. సింహము యొక్క నోటిలో ప్రవేశించవు. ఎటువంటి సింహము? అంటే నిద్రించిన సింహం. నిద్రించిన సింహం నోటిలోకి ఆ మృగాలు వాటంతట అవే ప్రవేశిస్తాయా? తినండి, ప్రవేశించవు కదా. సుప్తస్య సింహస్య ముఖే మృగాః న ప్రవిశంతి హి. నిద్రించిన సింహం నోట్లోకి మృగములు ప్రవేశించవు కదా. అలాగే ప్రయత్నం లేకపోతే పనులు సిద్ధించవు. ప్రయత్నము చేతే పనులు సిద్ధిస్తాయి. నా మనోరథై, కేవలం కోరుకున్నంత మాత్రం చేత, కోరికల చేత పనులు సిద్ధించవు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి. అలా కొత్తగా వచ్చిన క్రియాపదాలు కూడా మీరు ఆ 3 పురుషుల్లోనూ 3 వచనాల్లోనూ, ఇప్పుడు సిద్ధ్యంతి ఉందనుకోండి, దానికి చెప్తే ఏం చెప్పాలి? సిద్ధ్యతి, సిద్ధ్యతః, సిద్ధ్యంతి. అది అలాగనమాట. అలాగే ప్రవిశంతి ఉందనుకోండి, ప్రవిశతి, ప్రవిశతః, ప్రవిశ్యంతి, ప్రవిశసి, ప్రవిశతః, ప్రవిశతః, ప్రవిశామి, ప్రవిశావః, ప్రవిశామః. అంతే. అలాగా ప్రయత్నం. ఇప్పుడు మనకి రానిటువంటి శబ్దాలంటే, నేను కొన్ని ఉదాహరణకి కొన్ని శబ్దాలు చెప్తాను, అన్ని చెప్పడం ఎలాగ సాధ్యం కాదు కదా. మరి కొత్త వచ్చినప్పుడు, ఇప్పుడు ఉద్యమేన వచ్చింది అనుకోండి, ఈ ఉద్యమేన అనే దానికి
ఉద్యమేన ఉద్యమేభ్యాం ఉద్యమాభ్యాం ఆ, ఉద్యమైః అంతే. ఉద్యమేన ఉద్యమాభ్యాం ఉద్యమై. దీనికి ప్రథమ విభక్తి ఉందనుకోండి, ఉద్యమ. ఉద్యమ ఉద్యమౌ ఉద్యమాః ఉద్యమం ఉద్యమౌ ఉద్యమాన్ ఉద్యమేన ఉద్యమాభ్యాం ఉద్యమై. అలా గురుగారు సుప్తస్య అంటే ఇంకోసారి చెప్పరా? సుప్తస్య సుప్తస్య సింహస్య, నిద్రించినటువంటి సింహము యొక్క. అంటే షష్ఠీ విభక్తికి యొక్క. అయితే విశేషణము విశేష్యము చెప్పినప్పుడు మనం తెలుగులో నిద్రించిన సింహము అంటాం. సంస్కృతంలో అయితే రెండిటికి షష్ఠీ విభక్తే. సుప్తస్య సింహస్య ఇటువంటి చోటే మనం తెలుగులోంచి సంస్కృతంలోకి మార్చినప్పుడు కానీ, సంస్కృతం నుంచి తెలుగుకి మార్చేటప్పుడు కానీ, మన తెలుగు కాబట్టి తెలుగు భాష యొక్క పద్ధతిలో మార్చాలి. అంటే నిద్రిస్తున్న యొక్క సింహము యొక్క అనకూడదు. నిద్రిస్తున్నటువంటి దాని యొక్క సింహము యొక్క అనకుండా నిద్రించిన సింహము యొక్క అనాలి తెలుగులో. విశేషణము విశేష్యము ఒకే లింగవచన విభక్తుల్లో ఉంటాయి సంస్కృతంలో. అందువల్ల సుప్తస్య సింహస్య, సింహము అనే శబ్దము పుంలింగము, షష్ఠీ విభక్తి, ఏకవచనం. అలాగే సుప్త అనే శబ్దం కూడా పుంలింగము, షష్ఠీ విభక్తి, ఏకవచనం అన్నమాట. అలాగే మృగాహ, మృగ అనేది కూడా మృగ, మృగౌ, మృగాహ. సరే, ఇలా మీరు ప్రయత్నం చేయండి. పైన కొన్ని వాక్యాలు ఇచ్చాం కదా, ఇది ఎలాగ మీకు గ్రూప్లో పెడతాము. ఆ వాక్యాలలాగే మీరు కూడా ప్రథమ ద్వితీయ విభక్తులు, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, ఇప్పుడు ఇవాళ తృతీయ చెప్పాం, తృతీయ విభక్తి, ఇంతకుముందు షష్ఠీ చెప్పాం. అంటే ఈ 4 విభక్తులు, 4 ఒక దాంట్లో వచ్చినా సరే, అయితే రకరకాల వాక్యాల్లో వచ్చినా సరే, ఆ విధంగా 4 విభక్తులు వచ్చేటట్టుగా వాక్యాలు రాయండి. అలాగే మీకు లిస్ట్ ఉంటుంది. మొట్టమొదటి రోజు ఇచ్చిన దాంట్లో లిస్టు చాలా శబ్దాలు ఉన్నాయి. దాంట్లో అకారాంత, ఇకారాంత, ఉకారాంత శబ్దాలు, పుంలింగ, స్త్రీలింగ, నపుంసలింగ శబ్దాలు. వాటిని ఈ మిగతా విభక్తుల్లో అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ విభక్తుల్లో ఎలా ఉంటాయి అనేది అభ్యాసం చేయండి. అదే రాసి పెట్టక్కర్లేదు, కానీ మీరు అభ్యాసం చేయండి. సరే, మరి ఇక్కడితో ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్యః. నమస్తే గురుగారు, వీడియో కొంచెం తొందరగా పెట్టించండి. వీడియో పెట్టేస్తాం. అయినా మీరు ప్రత్యక్షంగా ఇక్కడ వింటున్నారు కదా, ఇంకా మళ్ళీ వీడియో ఎందుకు అసలు? మళ్ళీ ఇంకోసారి వింటే కానీ మాకు ఇది ఉండదు. సరే, పెడతాం.